శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పురాణ వాంగ్మయంలో అగ్నిపురాణ స్థానం చాలా విశిష్టమైనది. పురాణ వాంగ్మయం గరిష్ట స్థాయికి వికాసం చెంది విజ్ఞాన సర్వస్వాత్మకంగా పరిణమించిన కాలానికి చెందినట్టుది అగ్నిపురాణం. అందుకే దానిలో స్పృశించని విజ్ఞాన విషయాలు లేవు. అందుకే నిర్మాణంలో అగ్నిపురాణం వాయు బ్రహ్మాండ విష్ణు మత్స్య భాగవతాల నుంచి కొంత విభేదిస్తున్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రాచీన అనంతరకాలీన పురాణం ఇది. ఇదే కోవలోకి గరుడ కూర్మ లింగ భవిష్య స్కాంద పురాణాలు కూడా చేరుతాయి. ఇంతకు ముందు చెప్పిన ప్రాచీన పురాణాలలో ఒకే విషయాన్ని కొంత విస్తృతంగా వివరించడం కనిపిస్తుంది. ఆ విధానం క్రమంగా తగ్గిపోయి ఈ అర్వాచీన పురాణాలలో అనేక విషయాలు సంక్షిప్తంగా వివరించడం తెలుస్తుంది. ఈ పురాణపు ముఖ్య ఉద్దేశం ప్రాచీన భారతీయులకు సమస్త భారతీయ విద్యలు ఒక స్థాయి వరకు ప్రజాబాహుళ్యానికి పరిచయం చేయడమని అనిపిస్తుంది. అగ్నిపురాణం ప్రత్యేకంగా ఈ శాఖ వైపుకు మొగ్గు చూపే గ్రంథం కాదు. దీనిలో శైవ వైష్ణవ శాక్తపర విషయాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ముద్రితమై ఉన్న అగ్నిపురాణం వివిధ కాలాలకు చెంది వివిధ గ్రంథాలలో అగ్నిపురాణంలోనివని ఆయా వ్యాఖ్యాకర్తలు ఉద్ధరించిన భాగాలు ప్రస్తుత అగ్నిపురాణంలో కనిపించడం లేదు. ఈ పురాణం వైష్ణవ పురాణం అని చెప్పబడిన శివారాధనకు కూడా సముచిత గౌరవాన్ని కలిగిస్తుంది. సృష్టి స్థితి ప్రళయాలు, ప్రాణుల జీవన మరణాలు, విద్య అవిద్యలు ఎరిగిన వాడే భగవంతుడు. తీర్థమహత్యాలను గురించి తెలుపుతూ భారత ఉపఖండం వర్ణించబడింది. అలాగే ప్రపంచంలోని ఇతర ప్రదేశాల వర్ణన కూడా కనిపిస్తుంది. వేదాలను గురించి తెలిపిన భాగంలో ఇవి ఆర్షేయాలని పరమ పవిత్రాలని తెలుపుతూ హోమాలు, పాప పరిహారాలు, ప్రాయశ్చిత్తాల గురించి తెలుపుతుంది. తర్వాత వైద్యశాస్త్రం గురించిన వివరణ ఉంది. ఇందులో సాహిత్యానికి సంబంధించిన ఛందో, అలంకార, వ్యాకరణ, రస, కావ్య శాస్త్రాలకు సంబంధించిన విషయ వివరణ ఉండడం అగ్నిపురాణ ప్రత్యేకత. అగ్నిపురాణంలో కూర్మావతార వర్ణన ఈ రీతిగా ఉంది. దేవాసుర సంగ్రామం భయంకరంగా జరిగి దేవతలు ఓడిపోయారు. వారి సంపదలన్నీ పోయాయి. దీనికి కారణం దూర్వాస మహాముని శాపమే. బ్రహ్మాది దేవతలందరూ మహావిష్ణువుని దర్శించారు. అసురుని గెలిచే ఉపాయం అడిగారు. వెంటనే వారితో సంధి చేసుకోమని శ్రీ మహావిష్ణువు వారికి సెలవిచ్చాడు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసాగరం మధించాలి. అలా చేస్తే అమృతం బయటకు వస్తుంది. అది అసురులకు అందరాదు, మీకే దక్కాలి. అందుకు నా సంపూర్ణ సహకారం ఉంటుందన్నాడు దేవదేవుడు. అంగీకరించారు దేవతలు. క్షీరసాగర మథనం ఆరంభమైంది. అయితే ఒక అవాంతరం వచ్చింది. మందర పర్వతానికి ఆధారం లేదు. అందువల్ల మథనం చేసేటప్పుడు అది జారిపోతుంది. ఆ సమయంలో విష్ణు భగవానుడు కూర్మ రూపం ధరించాడు. పర్వతానికి ఆధారంగా నిలిచాడు. అవాంతరం తొలగింది. మెల్లిగా మథనం జరుగుతోంది. ముందుగా హాలాహలం బయటికి వచ్చింది. దాన్ని పరమశివుడు ఆనందంగా తీసుకున్నాడు. నీలకంఠుడయ్యాడు. ఆ తర్వాత పారిజాతం, కౌస్తుభం, అప్సరసలు, లక్ష్మీదేవి వగైరాలు శ్రీమన్నారాయణమూర్తికి దక్కాయి. ధన్వంతరి కమండలంతో బయటికి వచ్చాడు. అందులోనే ఉంది అమృతం. అసురులు కమండలం లాగేసుకున్నారు. దేవతలకు సగమిచ్చారు. మిగిలిన సగభాగం తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంతే వైష్ణవ మాయ చోటు చేసుకుని రాక్షసులకి దక్కకుండా చేశారు. వాలివధ జరిగాక కిష్కింధాధిపతి అయిన సుగ్రీవుడు సీతాన్వేషణ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపలేదు. శాంతమూర్తి అయిన శ్రీరామచంద్రుడు సైతం కళ్ళెర్ర చేశాడు. లక్ష్మణుని ద్వారా ఒక సందేశం పంపాడు సుగ్రీవునికి. ఆ సందేశం ఇలా ఉంది: నచ సంకుచిత పంథాయేన వాలి హతో గతః సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పథమన్వగాహ. సుగ్రీవ, చెడుదారి పట్టి వాలి మరణించాడు. అలాంటి దారిలో నీవు నడవకు. సీతాన్వేషణ విషయంలో దృష్టి పెట్టు. అలా చేయకపోతే వాలికి పట్టిన గతే నీకు పడుతుందని భావం. దీని సందేశం అనడం కంటే హెచ్చరిక అంటేనే బాగుంటుందేమో. రామాయణంలోని మరో సన్నివేశం: సీతను ఎత్తుకు రమ్మని మారీచుని ఆదేశిస్తాడు రావణుడు. అది రాజాజ్ఞ, తప్పక పాటించాలి. ఆ సమయంలో మారీచుని మనోగతం ఎంత ఆర్ద్రంగా ఉందో ఈ శ్లోకం చెబుతుంది. రావణాదపి మర్తవ్యం మర్తవ్యం రాఘవాదపి అనస్యం యది మర్తవ్యం వరం రామాన్న రావణాత్. సీతను ఎత్తుకొని రాకపోతే రాజాజ్ఞ ఉల్లంఘన అవుతుంది. దీన్ని సహించడు రావణుడు. తన్ని చంపేస్తాడు. సరే, అతని ఆజ్ఞను పరిపాలిద్దామంటే రాముని చేతిలో చావు తప్పదు. ముందు గొయ్యి వెనుక నొయ్యి, మరణం ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు రావణుని చేతిలో చావడం కన్నా రామబాణానికే గురి కావడం శ్రేయస్కరమని భావం. రామాయణంలోని ఇంకో సన్నివేశం: యుద్ధరంగంలో రావణుని సైన్యాలు అంతకంతకు క్షీణించి మహాయోధులందరూ మరణించారు. ఈ ప్రపంచంలో సంబంధం లేని కుంభకర్ణుడిని నిద్ర నుండి లేపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతి కష్టం మీద అతన్ని నిద్ర నుంచి లేపగలిగారు. యుద్ధం గురించి తెలుసుకున్నాడు. సమరానికి కారణం అడిగాడు.
సీతను ఎత్తుకురావడమే కారణమని తెలిసింది. అప్పుడు రావణునితో ఇలా అంటాడు కుంభకర్ణుడు: సీతాయాహరణం పాపం కృతం త్వం హి గురురచ్చః అతో గచ్ఛామి యుద్ధాయ రామం హన్మిన సంశయ. అన్నయ్య, సీతను అపహరించి పాపం మూట కట్టుకున్నావు. నీవు చేసింది ముమ్మాటికి తప్పే. అయినా నీవు నాకు పూజ్యుడము కనుక తప్పకుండా రణరంగానికి వెళ్తాను, రాముని సంహరిస్తాను అన్నాడు. మహోన్నతులైనా సరే ఆక్రమాలకు పాల్పడరాదని కుంభకర్ణుని ఉపదేశం ద్వారా హితవు పలుకుతోంది అగ్నిపురాణం. ఈ విధంగా 5వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు శ్రీమద్ రామాయణ వర్ణన ఉంది. శుభస్వప్నాలు: పర్వతం, మేడ, ఏనుగు, గుర్రం వీటిని ఎక్కడం, తెల్లని పూలు చూడడం, తెల్ల బట్టలు కట్టుకోవడం, శత్రునాశం, వాదం, జూదం, యుద్ధం, వీటిలో గెలుపు, పాలు త్రాగడం, దేవతలు, రాజు, గురువు తన్ను అభినందించడం, రాజు పట్టాభిషేకం మొదలైనవి శుభస్వప్నాలు. స్వప్నం చివరిలో రాజు, ఏనుగు, గుర్రం, బంగారు, ఆవు, ఎద్దు ఇవి కనిపిస్తే కుటుంబ వృద్ధి. ఈ కారణంగా 4వ జాములో ఇలాంటి శుభస్వప్నాలను చూసినప్పుడు వెంటనే నిద్ర నుంచి లేవాలి. మళ్ళీ నిద్రపోతే ఆ స్వప్న ఫలితం దక్కదు. అశుభ స్వప్నాలు: గుండు గీయించుకోవడం, నగ్నంగా ఉండడం, కుళ్ళిన బట్టలను కట్టుకోవడం, పాముని చంపడం, పంది, కుక్క, గాడిది, ఒంటెలు నెక్కడం, పక్షి మాంసం తినడం, తల్లి గర్భంలో ప్రవేశించడం, చితి ప్రవేశం, దేవతలు, రాజు, గురువు వీరి కోపానికి గురి కావడం, నదిలో కొట్టుకొని పోవడం, పేడ నీళ్లతో స్నానం చేయడం, వాంతులు విరేచనాలు కావడం, దక్షిణ దిక్కుకు ప్రయాణం, ఇల్లు పడిపోవడం, పిశాచాల క్రీడ, ఓటమి, కాషాయ వస్త్రాలు ధరించడం మొదలైనవి. ఈ స్వప్న ఫలాలను నమ్మిన వారు నమ్మాలి. పురాణం అలంకార శాస్త్రం. నేడు మనకు లభ్యమవుతున్న అలంకార శాస్త్ర గ్రంథాలలో అగ్నిపురాణం అతి ప్రాచీనమైనదని, తర్వాత వచ్చినవన్నీ దీని నుంచే వచ్చాయని గ్రహించి రచించబడ్డాయని కొందరి అభిప్రాయం. కావ్య ప్రకాశ ఆదర్శంలో మహేశ్వరుడు సుకుమారాన్ రాజకుమారాన్ స్వాదు కావ్య ప్రవృత్తి ద్వారా గహనే శాస్త్రాంతరే ప్రవర్త ఇతం అగ్ని పురాణాద్ ధృత్య కావ్య రసాస్వాద కారణం అలంకార శాస్త్రం కారికాభి సంక్షిప్య భరతముని ప్రణీతవాన్ అన్నాడు. సుకుమారమతులైన రాజకుమారులకు ముందుగా కావ్యాల విషయంలో అభిరుచి కలిగించి క్రమంగా దురవగాహమైన శాస్త్ర మధ్యంలో ప్రవేశింపచేయడం కోసం భరతముని అగ్నిపురాణం నుంచి గ్రహించిన కావ్య రసాస్వాద సాధనమైన అలంకార శాస్త్రాన్ని కారికలతో సంక్షిప్తం చేసి రచించాడు అని దీని భావం. అదేవిధంగా విద్యాభూషణుని సాహిత్య కౌముదికి వ్యాఖ్యానమైన కృష్ణానందినిలో కూడా కావ్య రసాస్వాదనాయ వహ్నిపురాణాది దృష్టాం సాహిత్య ప్రక్రియాం భరత సంక్షిప్తాభి కారికాభి నిబబంధ. భరతుడు కావ్యరసాన్ని ఆస్వాదించడం కోసమై వహ్ని పురాణాదులలో ఉన్న సాహిత్య ప్రక్రియను సంక్షిప్తములైన కారికలను రచించాడు అని చెప్పబడింది. తెలుగులో అగ్నిపురాణ అనువాదాలు సంపూర్ణంగా కానీ సంక్షిప్తంగా కానీ రాలేదు. శ్రీరామ రాజనీతి. వెంకట పార్వతీశ కవులు. ఇది చిన్న గ్రంథం. పిఠాపురం యువరాజా వారి 13వ జన్మదిన సందర్భంలో 1923లో వెంకట పార్వతీశ కవులచే రచించబడింది ఈ గ్రంథం. అగ్నిపురాణ మహత్యం. ఇది సమస్త భారతీయ విజ్ఞాన సర్వస్వం అని చెప్పవచ్చు. జనసామాన్యానికి ఆయా కావ్య శాస్త్ర విషయాల్లోని సారాన్ని సుగమం చేసి వారిని పురాణ ధర్మబద్ధులుగా చేయడమే ఈ పురాణపు ముఖ్యోద్దేశం అనిపిస్తుంది. ఈ పురాణంలో పురాణ లక్షణాలకు సంబంధం లేని శిక్ష, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిషం, గాంధర్వం, శిల్పం, వాస్తువు, భారత రామాయణ కథా సంగ్రహం మొదలైన అనేక విషయాలు వివరించబడ్డాయి. పురాణంలో 3 వంతులకు పైగా ఇలాంటి విషయ వివరణతోనే సరిపోయింది. శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి చెప్పేటప్పుడు రామాయణ భారత గాథలో సంపూర్ణంగా విస్తృతంగా వివరించబడ్డాయి. దేవాలయ నిర్మాణానికి సంబంధించిన వాస్తువు గురించి తెలిపేటప్పుడు విగ్రహ ప్రతిష్ట, పూజా విధానం మొదలైన దేవాలయాలకు సంబంధించిన సమస్త విషయాలు చెప్పబడ్డాయి. ఇందులో జ్యోతిష, ధర్మశాస్త్ర, ఆయుర్వేద, గజ వైద్య, పశువైద్య, రాజనీతి, రత్న పరీక్ష మొదలైన శాస్త్రాలను గురించిన దీర్ఘ వివరణ ఇవ్వబడింది. ఇందులో చెప్పబడిన యోగశాస్త్ర విషయాలైన యమనియమాది 8 యోగ విశేషాల వివరణ ప్రామాణికంగానే చెప్పబడింది. అద్వైత వేదాంత సారం ఇందులో నిజంగా వర్ణించబడింది. ఒక అధ్యాయంలో భగవద్గీత సారం ఉంది. అందువల్ల ఈ పురాణం తనను గురించి ఒకానొక సందర్భంలో తాను విష్ణు స్వరూపమని చెప్పుకున్నది. ఇంకా వేదేషు సపురాణేషు యజ్ఞమూర్తిస్స గీయతే ఆగ్నేయాఖ్యం పురాణంతు రూపం విష్ణోర్మహత్తరం ఆగ్నేయాఖ్య పురాణస్య కర్త శ్రోత జనార్దనః
తస్మాత్ పురాణం ఆగ్నేయం సర్వవేదమయం మహత్, సర్వ విద్యామయం పుణ్యం, సర్వజ్ఞానమయం వరం అని దీనికి కర్త శ్రోత జనార్దనుడని, ఇది విష్ణు రూపమైన పురాణం అని, ఇది సర్వ విద్యలమయమైందని చెప్పుకున్నది. ఈ పురాణం తనను తాను మహాపురాణాల్లో ఒకటిగా చెప్పుకుంది. ఇందులో ఉన్న విషయ క్రమాన్ని బట్టి కూడా ఇది నిశ్చితమే. దీని యందు వర్ణ్య విషయం కేవలం పురాణ పంచ లక్షణాలకే పరిమితం గాక సమస్త విజ్ఞానాన్ని క్రోఢీకరించి రాసిపోసింది. కాబట్టే అగ్నిపురాణం విద్యాసారం పురాణం యత్ సర్వం సర్వస్య కారణం అని చెప్పుకున్నది. సూతునికి శౌనకాది మునుల ప్రశ్న. శ్రియం సరస్వతీం గౌరీం గణేశ స్కందమీశ్వరం బ్రహ్మాణం వహ్నిమింద్రాదీన్వాసుదేవం నమామ్యహం. శ్రీ మహాలక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమారస్వామికిని, మహేశ్వరునికి, అగ్నిదేవునికి, ఇంద్రాదులకును, శ్రీ మహావిష్ణువుకు నమస్కరించుచున్నాను. నైమిసారణ్యమునందు హరిని ఉద్దేశించి యజ్ఞం చేయుచున్న శౌనకాది మహర్షులు తీర్థయాత్ర సందర్శమున అచటికి వచ్చిన సూతునితో ఇట్లనిరి. ఓ సూతుడా, నీవు మాకు పూజ్యుడవు. దేన్ని తెలుసుకున్నంత మాత్రమే సర్వజ్ఞత్వం కలుగును. అట్టి సారములలోకెల్లా సారమైన దాన్ని మాకు చెప్పుము. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్నారాయణునికి, మనుషుల్లో ఉత్తముడైన నరునికి నమస్కరించి సరస్వతీదేవికి సన్నతులు చేసి వ్యాసునికి వందనం చేసి జయము అను ఈ పురాణం చెప్పుదును. సూతుడు పలికెను. సృష్ట్యాదులను చేసిన ప్రభువును భగవంతుడును అయిన శ్రీ మహావిష్ణువే సారములలోకెల్లా సారమైన వాడు. నేనే ఆ పరబ్రహ్మ స్వరూపుడనని ఆ విష్ణువుని గురించి తెలుసుకున్నచో సర్వజ్ఞత్వం కలుగును. శబ్దములకు గోచరముగా సగుణ బ్రహ్మయు పరమగు నిగుణ బ్రహ్మయు తెలుసుకొనవలసినవి. అథర్వవేదమునకు సంబంధించిన ముండకోపనిషత్తు కూడా 2 విద్యలు తెలుసుకొనవలెను అని చెబుతున్నది. నేను, శుకుడును, పైలుడు మొదలగు వారు బదరికాశ్రమానికి వెళ్ళి వ్యాసునికి నమస్కరించి ప్రశ్నించగా అప్పుడు అతడు మాకు సారమును ఉపదేశించెను. వ్యాసుడు పలికెను. నేను మునులలో కలిసి వెళ్ళి పరము కంటే పరమును సారభూతము బ్రహ్మను గురించి ప్రశ్నించగా వశిష్ఠుడు ఏమని చెప్పెనో ఓ సూత, నీవును సుఖాదులో వినుడు. వశిష్ఠుడు పలికెను. ఓ వ్యాస, పూర్వం అగ్నిదేవుడు మునులకు దేవతలకు నాకు ఏ విధంగా చెప్పెనో ఆ విధంగా సర్వవ్యాప్తమగు ద్వివిధమైన బ్రహ్మను గురించి చెప్పెదను వినము. బ్రహ్మ విద్య నాశనరహితమగు పరవిద్య. అందుకే తత్ప్రతిపాదకమగు ఆగ్నేయ పురాణం పరము. సర్వదేవతలకు సుఖమును కలిగించు ఋగ్వేదాధికం అపరబ్రహ్మను ప్రతిపాదించినది అగుటచే దానికి ఆ పేరు. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.